హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేశారు. అయితే రౌండ్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. రౌండ్ 2 ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ రౌండ్ 2కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. అక్కడ 3 టైప్స్ ఆఫ్ సీట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ వర్చువల్ వేకెన్సీ సీట్స్, సెకండ్ కేటగిరీ క్లియర్ వేకెన్సీ సీట్స్, థర్డ్ కేటగిరీ న్యూలీ యాడెడ్ సీట్స్. ఈ 3 సీట్స్లో వర్చువల్ వేకెన్సీ అంటే ఈ సీట్స్ వేకెంట్గా ఉన్నట్లు కాదు, అంటే స్టూడెంట్స్ ఉన్నారు, అప్గ్రేడేషన్ కోసం అప్లై చేసుకున్నారు అని అర్థం. క్లియర్ వేకెన్సీ అంటే ఈ సీట్స్లో స్టూడెంట్స్ ఎవ్వరూ లేరు, అంటే ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు రౌండ్ 2లో ఫిల్ చేయడానికి. అలాగే న్యూలీ యాడెడ్ సీట్స్ కూడా ఈ రౌండ్లో ఫ్రెష్గా అలాట్ చేస్తారు. కాబట్టి అసలు టోటల్ వేకెన్సీ సీట్స్ ఎన్నున్నాయి అని చూడాలి అంటే కేవలము క్లియర్ వేకెన్సీ సీట్స్ ప్లస్ న్యూలీ యాడెడ్ సీట్స్ మాత్రమే చూసుకోవాలి. ఇక్కడ మీకు టోటల్ సీట్స్ ఈ రౌండ్ 2లో ఫిల్ చేయడానికి క్లియర్ వేకెన్సీ ప్లస్ న్యూలీ యాడెడ్ కలిపి ఎన్నున్నాయి అనేది ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాను. అయితే ఇక్కడ మనకి ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 ప్రాసెస్ ద్వారా మనకి డిఫరెంట్ కేటగిరీస్లో సీట్స్ ఫిల్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్ ఇండియా కోటా, అంటే అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నటువంటి 15% సీట్స్ ఆల్ ఇండియా కోటా కేటగిరీలో ఫిల్ చేస్తారు. సెకండ్ కేటగిరీ ఎయిమ్స్ అండ్ జిప్మర్, అంటే ఓపెన్ సీట్ కోటా అంటారు. థర్డ్ వన్ వచ్చేసి ఈఎస్ఐసి, అంటే వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి. నెక్స్ట్ డీమ్డ్ పెయిడ్ సీట్స్, అంటే డీమ్డ్ యూనివర్సిటీస్లో పెయిడ్ కోటా సీట్స్. అలాగే డీమ్డ్ ఎన్ఆర్ఐ, డీమ్డ్ కాలేజెస్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ సీట్స్. అయితే ఇక్కడ మీకున్నటువంటి ఎలిజిబిలిటీని బట్టి, మీరు పార్టిసిపేట్ చేసినటువంటి టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ బట్టి మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూసుకోండి. డీమ్డ్ యూనివర్సిటీస్లో పార్టిసిపేట్ చేయాలి అంటే మినిమం 19 లక్షల నుండి 30 లక్షల లోపు డీమ్డ్ పెయిడ్ యూనివర్సిటీస్ ఫీజు. ఇక్కడ నేను ఈ ఫ్రీ వేకెన్సీ సీట్స్ ఎన్నున్నాయి అనేది ఇక్కడ మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఇచ్చానండి. ఆల్ ఇండియా కోటాలో గవర్నమెంట్ కాలేజెస్లో ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ స్టూడెంట్స్కి 2697 సీట్స్ ఉన్నాయి, అంటే న్యూగా యాడ్ అయినవి కలిపి. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 683 సీట్లు ఉన్నాయి. ఓబీసీ కేటగిరీకి 1973 సీట్లు, ఎస్సీ కేటగిరీకి 1008 సీట్లు, ఎస్టీకి 457 సీట్లు, ఓపీపీహెచ్ అంటే ఫిజికల్లీ విత్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి 115 సీట్స్. నెక్స్ట్ ఈడబ్ల్యూపీహెచ్ అంటే ఈడబ్ల్యూఎస్లో పిహెచ్ కేటగిరీకి 26, ఓబీసీ పిహెచ్ 76, ఎస్సీ పిహెచ్ 46, ఎస్టీ పిహెచ్ 32. అంటే ఈ కేటగిరీస్లో స్టూడెంట్స్ లేకపోతే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ కేటగిరీకి యాడ్ అయిపోతాయి. అలాగే ఎయిమ్స్ అండ్ జిప్మర్లో కూడా సేమ్ ఇలాగే ఇచ్చాను. మరలా ప్రతి ఒక్కటి చదవటం టైం వేస్ట్ కాబట్టి ఒకసారి చూసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే దాదాపుగా చాలా సీట్స్ కూడా ఖాళీగా ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, మరి ఫ్రీ సీట్సే కదండి ఎందుకు ఖాళీగా ఉన్నాయని. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే స్టేట్ కోటా రౌండ్ 1 రిజల్ట్స్ కూడా మీకు రిలీజ్ అయ్యాయి. కాబట్టి స్టేట్ 1లో ఇక్కడ వచ్చినటువంటి కాలేజీ కంటే బెటర్ కాలేజీ వచ్చుంటే స్టూడెంట్కి ఆల్ ఇండియా కోటా ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని వాళ్ళ యొక్క సొంత రాష్ట్రంలో వచ్చినటువంటి మంచి కాలేజీకి షిఫ్ట్ అయి ఉంటారు. అది ఒక రీజను. లేదా ఒకవేళ స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేసి మంచి కాలేజెస్ పొందిన తర్వాత కేవలము ఎయిమ్స్కి మాత్రమే మేము ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయాలి అనుకొని అసలు జాయిన్ అయ్యి ఉండకపోవచ్చు. కాబట్టి అసలు జాయిన్ అవ్వకుండా వదిలేసిన సీట్లు రౌండ్ 1 తర్వాత, లేదా జాయిన్ అయ్యి ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నటువంటి సీట్స్ ఇవన్నీ కూడా. అలాగే ఇప్పుడు రౌండ్ 2కి ఫ్రెష్గా న్యూగా యాడ్ అయినటువంటి సీట్స్ ఇవన్నీ కలిపి ఈ లిస్టు. అర్థమైంది కదా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ ఫీ, ఒకవేళ మీరు రౌండ్ 1లో కానీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండకపోతే రిజిస్ట్రేషన్ ఫీ వచ్చి ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ 11,000 రూపాయలు పే చేయాలి. అదే బీసీ ఎస్సీ ఎస్టీ విత్ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ అయితే 5,500 రూపాయలు పే చేయాలి. 5,500లో 500 రూపాయలు మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీ, 5,000 రూపాయలు మీకు రీఫండ్ అవుతాయి. అలాగే ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కూడా 1,000 రూపాయలు మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది, మిగిలిన 10,000 రూపాయలు మీకు రీఫండ్ చేయబడతాయి. అయితే ఒకవేళ మీకు రౌండ్ 2లో కానీ సీటు వచ్చి జాయిన్ అవ్వకపోతే మాత్రం రీఫండ్ అవ్వవు. అర్థమైంది కదా. సీటు వచ్చి జాయిన్ అవ్వకపోతే మాత్రం అవ్వవు. సీటు వచ్చి జాయిన్ అయినా అసలు సీటే రాకపోయినా మీ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 10,000 రూపాయలు లేదా 5,000 రూపాయలు మీకు రీఫండ్ అవుతాయి. ఈ విషయం గుర్తుంచుకొని మీరు పార్టిసిపేట్ చేయండి.
ఒకవేళ మీరు అంటే ట్రై చేస్తాం మేడం వస్తుందో లేదో తర్వాత అంటే అంటే డెఫినెట్గా చేసుకోండి. దానిలో అభ్యంతరమే లేదు. అర్థమైంది కదా. కాకపోతే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పెద్ద లార్జ్ అమౌంట్ కూడా కాదు కాబట్టి దాని గురించి పెద్దగా మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. చెయ్యాలి అంటే చేసేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. క్లియర్. నెక్స్ట్, అయితే అసలు ఈ సీట్స్ అన్నింటినీ కూడా నేను అంటే మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్కి జనరల్గా వీళ్ళు ఈ 2 స్టేట్స్లో మాత్రమే పార్టిసిపేట్ చేస్తాం మేడం, తర్వాత అదర్ స్టేట్స్ చూడాలి అనుకుంటున్నాము అనేటువంటి స్టూడెంట్స్ కోసం, అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా అసలు ఏ ఏ కాలేజెస్ ఉంటాయి అనేది అవగాహన లేదు చాలా మందికి కాబట్టి దాని గురించి, అలాగే ఎయిమ్స్ జిప్మర్ కాలేజెస్ గురించి, ఈఎస్ఐసికి సంబంధించినటువంటి కాలేజెస్ గురించి నేను కొంచెం ఎలాబొరేటివ్గా సపరేట్గా చేసి మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను డేటాని. అంటే అవన్నీ కలిపితే ఇక్కడ కనిపించేటువంటి ఫిగరే ఉంటుంది. ఇప్పుడు ఈ క్లియర్ వేకెన్సీ అండ్ న్యూలీ యాడెడ్ సీట్స్ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ కాలేజెస్కి ఎలా ఉన్నాయనేది ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఎయిమ్స్ అండ్ జిప్మర్ కాలేజెస్లో తీసుకున్నట్లయితే టోటల్గా మనకి 24 కాలేజెస్ ఉన్నాయి. 24 కాలేజెస్లో ఓపెన్ కోటా సీట్స్ అంటారు. అలాగే జిప్మర్ ఇంటర్నల్ పుదుచ్చేరి ఇక్కడ మెన్షన్ చేశారు కదండి, ఇవి ఆల్ ఇండియా కోటాలో రావు బేసిక్గా. ఇవి ఎవరైతే ఇంటర్నల్ పుదుచ్చేరి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి. అయినా సరే ఇక్కడ జస్ట్ యాడ్ చేశాను అంతే. ఓకే, సో ఓవరాల్గా ఎయిమ్స్ అండ్ జిప్మర్లో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని అనేది ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇచ్చాను, మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఓకే, సో ఇవి క్లియర్ వేకెన్సీ అంటే ఇప్పటి వరకు ఖాళీగా ఉన్నటువంటి సీట్లు, వీళ్ళు జాయిన్ అవ్వలేదు స్టూడెంట్స్. అర్థమైంది కదా. నెక్స్ట్, మరి ఎయిమ్స్ జిప్మర్లో ఏమైనా న్యూ సీట్స్ యాడ్ అయ్యాయా అంటే అసలు న్యూ సీట్స్ ఏమీ కూడా యాడ్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్, ఈఎస్ఐసి స్కీమ్ ద్వారా పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్కి ఈ సంవత్సరం ఒక కొత్త కాలేజీ యాడ్ చేశారండి, ఈఎస్ఐ నోయిడా. ఈ నోయిడాలో కూడా మనకి డిఫరెంట్ కేటగిరీస్లో సీట్స్ అలాట్మెంట్ ఇచ్చారు. అలాగే ఇంకొక కాలేజీ పాట్నా, ఈఎస్ఐసి పాట్నా, దీనిలో కూడా మనకి న్యూ సీట్స్ యాడ్ చేశారు ఈ రౌండ్కి. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఫ్రెష్గా ఇప్పుడు న్యూగా యాడ్ అయినవి ఇక్కడ ఇచ్చాను. అలాగే ఫస్ట్ రౌండ్ తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వలేదు సీట్ వచ్చి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాను, అంటే క్లియర్ వేకెన్సీ. అర్థమైంది కదా. అలాగే ఈఎస్ఐ కోటాలో మనకి బీడిఎస్ ఉంది, అలాగే బీఎస్సీ నర్సింగ్ రెండు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ బిల్ డేటా కూడా ఇచ్చానండి. క్లియర్ వేకెన్సీ మాత్రమే ఉన్నాయి, వీళ్ళకి న్యూలీ యాడెడ్ సీట్స్ ఏమి కూడా లేవు. ఓకే, నెక్స్ట్, ఏపీ స్టేట్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 ద్వారా క్లియర్ వేకెన్సీ కలిగినటువంటి కాలేజెస్ అనేది నేను షార్ట్ కట్ ఫామ్ లో ఇచ్చాను. అంటే చాలా మందికి ఇప్పటికే అర్థమైపోతుంది ఈ కోడ్స్ అన్ని కూడా. ఏఎంసివి అంటే ఆంధ్ర మెడికల్ కాలేజీ విశాఖపట్నం, జిఎంసిజి అంటే గుంటూరు, ఆర్ఎంసి కాకినాడ, సిద్ధార్థ మెడికల్ కాలేజీ విజయవాడ, ఒంగోలు, శ్రీకాకుళం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, విజయనగరం, నంద్యాల, పాడేరు, కర్నూలు, తిరుపతి, ఏసీఎస్ఆర్ నెల్లూరు, అనంతపూరు, కడప, పద్మావతి, ఇవి కోడ్స్. సో వీటిల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నటువంటి సీట్లు ఇవన్నీ కూడా. అలాగే ఇప్పుడు రెండో రౌండ్కి యాడ్ అయినటువంటి ఈ సీట్లు కేవలము జిఎంసి ఒంగోలులో మాత్రమే, కేవలము 4 సీట్లు మాత్రమే ఆల్ ఇండియా కోటాకి వచ్చాయి. ఓకే, నెక్స్ట్, తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి క్లియర్ వేకెన్సీ సీట్స్ ఎన్ని అనేది ఇక్కడ కాలేజ్ వైజ్గా ఇచ్చాను. ఇక్కడ మనకి తెలంగాణలో మోర్ నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి కాబట్టి నేను డిఫరెంట్ 2 షీట్స్లో మీకు స్ప్లిట్ చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ తెలంగాణ కాలేజెస్లో నేను ఎయిమ్స్ బీబీ నగర్ను కూడా యాడ్ చేశాను, అంటే ఉపయోగపడుతుంది స్టూడెంట్స్కి, ఈజీగా అర్థమవుతుంది అని. సో మీ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయనేది జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్, అలాగే ఇక్కడ కూడా మీకు డిఫరెంట్ కాలేజెస్ అంటే ఓవరాల్గా ఎయిమ్స్ తీసివేస్తే 36 కాలేజెస్ తెలంగాణ స్టేట్లో ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్. ఇక్కడ టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇచ్చానండి, ఎందుకంటే ఎయిమ్స్ బీబీ నగర్ కూడా ఆల్ ఇండియా కోటా కేటగిరీలోనే మీరు పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి అవి కూడా కలిపి ఇచ్చాను. ఓకే, అలాగే తెలంగాణ స్టేట్లో ఇప్పుడు న్యూగా యాడ్ అయినటువంటి సీట్లు ఈఎస్ఐ సనత్ నగర్కి 4 సీట్స్ యాడ్ అయ్యాయి, అలాగే జిఎంసి కోడంగల్కి 7 సీట్స్ యాడ్ అయ్యాయి. ఓకే, అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నటువంటి అవైలబుల్ సీట్స్ ఎన్ని అనేది కాలేజ్ వైజ్గా ఇచ్చాను. ఇక్కడ మీరు గీతం విశాఖపట్నం చూసినట్లయితే ఇది ఆంధ్ర కాలేజ్ కాబట్టి 32 సీట్స్ ఉన్నాయని గమనించండి. మిగిలినవి కూడా చాలా మంది కూడా డీమ్డ్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ రౌండ్లో మీకు సీట్ రాకపోయినా సెకండ్ రౌండ్లో జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు సీట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్, అలాగే డిఫరెంట్ కాలేజెస్లో మీకు ఎలా ఉంది అనేది, ఎందుకంటే ఇవి చాలా కాలేజెస్ ఉంటాయి కాబట్టి నేను డిఫరెంట్ షీట్స్లో మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ 56 కాలేజెస్ ఉన్నాయండి టోటల్గా. నెక్స్ట్, డీమ్డ్ ఎన్ఆర్ఐ అంటే ఎవరైతే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ పెట్టుకున్నారో డీమ్డ్ కాలేజెస్ కోసం ఆ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి సీట్స్ ఇవి.
ఇవి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నటువంటి సీట్స్ ఇవి. సో మీరు ఒకవేళ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ పెట్టుకుని ఉంటే ఆల్రెడీ మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే ఒకసారి చూసుకోండి. అలాగే టోటల్గా 46 కాలేజెస్లో ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ ఖాళీగా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్, న్యూలీ యాడెడ్ డీమ్డ్ పెయిడ్ సీట్స్. అంటే డీమ్డ్ కాలేజెస్లో న్యూగా యాడ్ అయినటువంటి సీట్స్ కాలేజ్ వైజ్గా ఎన్ని అనేది కేవలం 12 కాలేజెస్లో మాత్రమే యాడ్ అయినాయి. అలాగే డీమ్డ్ ఎన్ఆర్ఐ సీట్స్ కూడా 10 కాలేజెస్కి యాడ్ చేశారు. నెక్స్ట్, వర్చువల్ వేకెన్సీ సీట్స్. వర్చువల్ వేకెన్సీ అంటే ఇప్పుడు కనిపించే సీట్స్ ఇవి మీకు వేకెంట్గా ఉన్నట్లు కాదు. అంటే ఈ సీట్స్ని కూడా కలుపుకోవద్దు, అందుకే నేను టోటల్ చేయట్లేదు ఇక్కడ. అంటే జస్ట్ ఇక్కడ ఉన్న సీట్స్ ఈ స్టూడెంట్స్ అప్గ్రేడేషన్ వస్తే క్లియర్ వేకెన్సీ ఉన్నటువంటి కాలేజెస్లోకి కానీ లేదా న్యూగా యాడ్ అయినటువంటి సీట్స్కి కానీ పార్టిసిపేట్ చేసి అప్గ్రేడేషన్ పొందే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఏంటంటే ఈ స్టూడెంట్స్ ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఆ సీట్స్కి షిఫ్ట్ అవ్వచ్చు. స్టూడెంట్ ఇక్కడ కంప్లీట్గా వేకెంట్గా ఉండరు. కాబట్టి మీరు దయచేసి ఇక్కడ వేకెన్సీ అంటే ఏ కాలేజ్లో వాళ్ళు అప్గ్రేడేషన్ కోసం పార్టిసిపేట్ చేయబోతున్నారు అనే దానికి మాత్రమే ఉపయోగపడే డేటా ఇది. ఇక్కడ కూడా మీకు ఎయిమ్స్ అండ్ జిప్మర్కి సంబంధించిన డేటా ఇచ్చాను. సో వీళ్ళు కేవలము అప్గ్రేడేషన్ కోసం మాత్రమే పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్. ఓకే. అలాగే ఈఎస్ఐ స్కీమ్ ద్వారా పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఏపీ కాలేజెస్లో కూడా మనకి అప్గ్రేడేషన్ కోసం ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారు అంటే, అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎంతమంది అప్గ్రేడేషన్ కోసం ప్రయత్నించబోతూ ఉన్నారు అంటే, వీళ్ళు ఆల్రెడీ జాయిన్ అయ్యి రిపోర్ట్ చేశారు, కాలేజెస్లో ఉన్నారు. వీళ్ళు ఫ్రీ ఎగ్జిట్ తీసుకోలేదు లేదా జాయిన్ అవ్వకుండా లేరు, ఆల్రెడీ రిపోర్టెడ్ అండ్ జాయిన్డ్. ఓకే. అలాగే ఇక్కడ టోటల్గా మనం చూసినట్లయితే 33 కాలేజెస్లో అప్గ్రేడేషన్ కోసం రెడీగా ఉన్నారు స్టూడెంట్స్. అలాగే డీమ్డ్ కాలేజెస్లో కూడా అప్గ్రేడేషన్ కోసం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చాను. అలాగే డీమ్డ్ ఎన్ఆర్ఐ కాలేజెస్లో కూడా ఎంతమంది అప్గ్రేడేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అనేది ఇక్కడ ఇచ్చాను. సో దయచేసి ఈ డేటా అంతా కూడా మీకు అవసరమైతే స్క్రీన్ షాట్స్ తీసుకోండి, లేదా ఈ వీడియోని 1-2 సార్లు చూడండి. ఇక్కడ మనకు కనిపించేటువంటి ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్నటువంటి క్లియర్ వేకెన్సీ అండ్ న్యూలీ యాడెడ్ సీట్స్ మాత్రమే ఇప్పుడు మీకు ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ ఇవ్వడానికి అవైలబుల్గా ఉన్నాయి. అర్థమైంది కదా. సో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ మీరు పార్టిసిపేట్ చేయాలా లేదా అనేది కేవలము మీ నిర్ణయానికి మాత్రమే మీరు తీసుకోండి. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని అయితే తప్పకుండా సద్వినియోగం చేసుకోమని నా రిక్వెస్ట్ అండి. అంటే ఆల్ ఇండియా కోటా అనేది అంటే జస్ట్ మీ స్టేట్లోనే సీట్ రావాలి అని కాకుండా, ఒకవేళ మీ స్టేట్లో కట్ ఆఫ్ ఎక్కువగా ఉండి సీటు వచ్చే అవకాశాలు కొంచెం డిఫికల్టీగా ఉన్నాయి అనిపించినప్పుడు ఆల్ ఇండియా కోటాలో మీరు కొంచెం మోర్ నంబర్ ఆఫ్ స్టేట్స్, మోర్ నంబర్ ఆఫ్ కాలేజెస్ పెట్టుకుంటే వచ్చే అవకాశాలు పెరగొచ్చు. కేవలము ఏపీ తెలంగాణ స్టేట్స్ మాత్రమే పెట్టుకోవద్దని నా రిక్వెస్ట్. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీ అందరికీ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయితే మరి నీట్ పీజీకి అదర్ స్టేట్కి వెళ్ళి చదువుకుంటే మేము నాన్ లోకల్ అవుతాం కదా మేడం, మా రిజర్వేషన్ వర్తించదు కదా అని మీ అందరికీ డౌట్ ఉంది. అయితే 2024 కౌన్సిలింగ్లో మాపప్ రౌండ్ టైంలో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చెప్పింది. నీట్ పీజీలో ప్రాంతీయ రిజర్వేషన్స్ ఉండవు అని. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ కేటగిరీస్ ఏమీ కూడా ఉండవు. అందరూ కూడా బి కేటగిరీకి ఎట్లయితే పార్టిసిపేట్ చేస్తారో అదే మాదిరిగా ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఓపెన్ కేటగిరీలో మాత్రమే చదువుకోవాలి అని నిర్ణయించింది. అది ఏపీ స్టేట్ వాళ్ళు థర్డ్ రౌండ్లో ఇంప్లిమెంట్ చేశారు కూడా నీట్ పీజీ కౌన్సిలింగ్ 24-25 కౌన్సిలింగ్లో. అయితే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది అయితే ఇంకా తెలియదు. కాకపోతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి మేమనుకోవటం ఏంటంటే ఈ సంవత్సరం నుండి దాదాపుగా అన్ని స్టేట్స్లో కూడా ఏ స్టూడెంట్ అయినా సరే తనకు నచ్చినటువంటి స్టేట్కి వెళ్ళి ఓపెన్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసి సీటు పొందే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాము. కాబట్టి మీరు ఒకవేళ అదర్ స్టేట్స్లో పాల్గొనాలి అనుకున్నట్లయితే మీ స్టేట్ రిజర్వేషన్ అక్కడ వర్తించదు అని భయపడాల్సిన అవసరం అయితే ఆ ఆస్పెక్ట్లో లేదు. కాకపోతే సుప్రీంకోర్టు డిసిషన్ మీద వేరే వాళ్ళు రిజర్వేషన్ క్యాండిడేట్స్ కేసు వేసి వాళ్ళు గెలిస్తే మనం ఏం చేయలేము. సో ఇది కూడా ఒక పాయింట్ మీ అందరికీ తెలియజేయాలి అనుకుంటున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అప్గ్రేడేషన్ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళు లేదా ఏపీ స్టేట్లో ఆల్రెడీ రౌండ్ 1లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ రౌండ్ 1లో జాయిన్ అయినటువంటి కాలేజ్ కంటే బెస్ట్ కాలేజ్ ఉంటేనే ఆల్ ఇండియా కోటాలో పెట్టుకోమని నా రిక్వెస్ట్. ఎందుకంటే సీటు వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి కాబట్టి, లేకపోతే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పోతుంది కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. మీలో ఇంకా ఎవరికైనా ఈ నీట్ యూజీ కౌన్సిలింగ్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే
టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని చెప్తున్నాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను. దయచేసి ఆ లింక్ని క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసే అవకాశం లభిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈఎస్ఐసి కాలేజెస్లో నోయిడా కాలేజ్ కూడా ఒకటి న్యూగా యాడ్ అయింది అని చెప్పాను. కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆ కాలేజ్ కనిపించడం లేదని స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. ఇక్కడ మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానండి, దయచేసి గమనించండి. మీరు ఎవ్వరు కూడా లాక్ చేయాల్సిన అవసరం అయితే లేదు వెబ్ ఆప్షన్స్ని. ఎందుకంటే మీకు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్లో కనిపించినటువంటి కాలేజెస్ని ఎంసీసీ వాళ్ళు లాస్ట్ 2 డేస్లో కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నారు. రౌండ్ 1లో నేను గమనించింది ఏంటంటే ఎయిమ్స్ గౌహతి అండ్ ఎయిమ్స్ గోరఖ్పూర్, ఎయిమ్స్ మంగళగిరి ఈ 3 కూడా రౌండ్ 1లో డేట్స్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిన టైంలో అవి ఓపెన్ అయ్యాయి. మీరు గమనిస్తే ఎయిమ్స్ మంగళగిరిని ఫస్ట్ ఆల్ ఇండియా కోటా కేటగిరీలో డిస్ప్లే చేస్తారు వెబ్ ఆప్షన్స్లో. దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఓపెన్ సీట్ కోటా కింద డేట్ ఎక్స్టెండ్ అయిన తర్వాత రిలీజ్ చేయడం జరిగింది. అప్పటికి కొద్దిమంది లాక్ చేసేసుకున్నారు కాబట్టి వాళ్ళు మరలా ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేకపోయారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఎంసీసీ వాళ్ళు ప్రాపర్గా ప్రీ ప్లాన్డ్గా లేరు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ విషయంలో చెప్పాలంటే. వాళ్ళు ఎప్పటికప్పుడు అంటే కంప్లైంట్స్ వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ దగ్గర నుండి మెయిల్స్ వెళ్ళినప్పుడు లేదా అప్పుడు చెక్ చేసుకొని వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉన్నారు. అందుకని మీరెవ్వరు కూడా దయచేసి వెబ్ ఆప్షన్స్ని లాక్ చేసుకోకండి. ఎందుకంటే లాస్ట్ డే కూడా వాళ్ళు ఒక్కొక్కసారి న్యూ కాలేజెస్ని ఏమైనా యాడ్ చేస్తారేమో తెలియదు. ఒకసారి మీరు లాక్ చేశారు అంటే మీరు అన్లాక్ చేసే ఫెసిలిటీని మాత్రం వాళ్ళు ఇవ్వరు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది అందరికీ కూడా సెప్టెంబర్ 9వ తారీఖు అర్ధరాత్రి 11:59 ఆటో లాక్ అవుతాయన్న విషయాన్ని గమనించండి. ఓకే, సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.